ఉత్సాహించి పాడెదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుడు. ధన మహాత్యము గల రాజు, భూమి అగాధపు లోయలలో భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడెదము. రక్షణ దుర్గము మన ప్రభువే. దేవునికి మహిమ కలుగును గాక. కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవ, నీకే వందనాలు నాయన. నీ యొక్క నామములు మమ్మల్ని ప్రేమించి ఈ తరుణాన్ని మాకు దయచేశారు. అందరి బట్టి నీకు లెక్కలేని వందనాలు నాయన. నీ నామాన్ని ఆరాధించి నిన్ను గణపరిచి నీ వాక్యాన్ని వినే
ఆ ధన్యత భాగ్యాన్ని పిల్లలకి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నాయన నీ యొక్క ఉపదేశము ద్వారా నీ నామానికి మీరు మహిమను తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి రక్షకుడైన యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, రక్షకుడిగా వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు అని విన్నాం కదా. ఇంకా ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాల్లో మరికొన్నిటిని ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన లోకానికి వచ్చాడు అనే సంగతి చాలా ఆనందదాయకమైనది. ఈ రోజుల్లో అనేకులు ఆ ఆనందాన్ని పొందడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి మనము ఆ ఆనందాన్ని ఆయన ఏ రీతిగా అయితే రక్షించాలని ఉద్దేశంతో వచ్చాడో ఆ రీతిగా ఆనందిస్తున్నామా, లేకపోతే ఆయన విధానం వేరు, మన విధానం వేరుగా ఉందా అనే విషయాలు మనం ఒకసారి గమనిస్తూ ఉండాలి. ఒక పని దానికి ఒక విధానం ఉంటుంది, ఆ విధానంలో ఆ పని చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కరెంట్ వైర్లు ఉంటాయి, ప్లస్ మైనస్ అంటారు వాటిని. ఆ ప్లస్ మైనస్లు అనేవి తగినట్లుగా ఇస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి రివర్స్కి ఇస్తే కాలిపోతూ ఉంటాయి. అలాగే మనము కూడా భక్తి విధానంలో కూడా ఒక క్రమమైన పద్ధతిని దేవుడు మనకు చూపారు. ఆ క్రమమైన భక్తిలో చేస్తేనే పాపానికి దూరంగా ఉంటాం, పరిశుద్ధత అంటే ఇష్టపడుతూ ఉంటాం, నీతిగా జీవించడానికి తాపత్రయపడుతూ ఉంటాం. తద్వారా ఎలాంటి పరిస్థితులైనా దేవునికి మహిమకరంగానే జీవించాలనే ఉద్దేశంతో ఉంటాం. ఎప్పుడైతే ఆ దైవ పద్ధతి పూర్తిగా అవగాహన కాదో, తద్వారా మనమేదో అనుకుంటాము, కానీ దేవుడైతే మీరెవరో నాకు తెలియదు అనే పరిస్థితికి తీసుకొస్తాడు. మనందరికీ తెలుసు కదా, నీ సన్నిధిలో మేము భుజించలేదా అని అన్నారు. దేవుడు అన్నాడు, మీరెక్కడి వారు నాకు తెలియదు. నీ నామములో ప్రవచింపలేదా అన్నారు, మీరెవరో నాకు తెలియదు. అంటే ప్రవచనాలు చెప్పానని వాళ్ళు చెప్పినా, నీ సన్నిధిలో భోజనం చేశానని చెప్పినా, నా పద్ధతిని మీరు అనుసరించలేదు కనుక మీరెవరో నాకు తెలియదు అన్నాడు. కాబట్టి ఆయన పద్ధతి ఒకటి ఉంటుంది, ఆ పద్ధతి ఏంటో మనము తెలుసుకోవాలి. అది భక్తిలో మనం చేయాల్సినది. అంతేగాని ఎప్పటి నుంచో వెళుతున్న వారు వాళ్ళు అలా చేశారు, నేను అలాగే చేస్తాను. ఈ రోజుల్లో ఎక్కువ పోలికలు ఎలా ఉన్నాయనంటే, ఒక సేవకుడేమో సీనియర్ సేవకుడిని చూసి చేయాలనుకుంటున్నాడు, ఒక భక్తుడేమో సీనియర్ భక్తుడిని చూసి చేయాలనుకుంటున్నాడు. కానీ సేవకులకైనా భక్తులకైనా ప్రామాణికము బైబిలు, వారు అనుసరించాల్సింది బైబిల్ అని మాత్రం మర్చిపోతున్నారు. ఏమండి, ఎప్పుడైతే మనం బైబిల్ని అనుసరించాలి అనే పద్ధతిని మర్చిపోతున్నాం, అప్పుడే తప్పు చేస్తున్నాం. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, బైబిలు చెప్పేవాడి చేతుల్లోనే కాకుండా వినేవారి చేతుల్లో కూడా ఎందుకు ఉంది అని అంటే, అందరూ కూడా పరిశీలించడానికి, దైవజనుడు దేవుని ట్రాక్లో ఉండే చెప్తున్నాడా, లేకపోతే ఈయన ట్రాక్ మారిపోయి చెప్తున్నాడా అని విశ్వాసులు గ్రహించడానికి అందరి దగ్గర ఈ బైబిల్ పెట్టాడు. కాబట్టి మనం ప్రతి విషయాన్ని కూడా పరిశీలించాలి. దేవుడేమన్నాడు, సమస్తాన్ని పరీక్షించండి, సమస్తాన్ని పరీక్షించండి, అందులో మేలేనివి ఏంటో ఉంటాయి, వాటిని మాత్రమే చేపట్టండి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఈ రోజున మరొక వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త నుండి 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతాం.
యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటంటే, నేను భూమి మీదకి ఎందుకు వచ్చానో తెలుసా అంటూ, నేను నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు రాలేదు అంటున్నాడు అండి. ఈ రోజుల్లో నాకు ఇష్టమైన పాట పాడడానికి నేను వచ్చానంటారు. అవునా? అయ్యగారు సమయం ఇవ్వలేదు, ఈయన నాకు పాటకు సమయం ఇవ్వలేదు కనుక ఈయనంటే నాకు ద్వేషం. ఈ పద్ధతి వచ్చేసింది జనానికి. నాకు ఇష్టమైన మాటలు చెబుతాడేమో విందామనుకున్నాను, కానీ నాకు ఇష్టమైన మాటలు కాదు కాబట్టి నేను వినదలుచుకోలేదు. ఇప్పుడు భక్తులు ఎలా మారిపోయారనంటే, వారి ఇష్టాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. మనం ఎవరి చేతుల్లో ఉన్నామో, ఎవరి స్వాధీనంలో ఉన్నామో, ఎవరి చేత భూమి మీదకి పంపించబడ్డామో, ఎవరు సెలవైతే భూమిని విడిచి వెళ్ళిపోవలసిన వారముగా ఉన్నామో, ఆ విషయాలన్నీ మర్చిపోయి నా ఇష్టం అనే స్థితికి వచ్చేసారండి ఈ రోజున. మరి యేసుక్రీస్తు వారి ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఇక్కడ అంటున్నాడు, ఆయనే స్వయంగా చెప్తున్నారు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు ఇక్కడికి. నేను పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చాను తెలుసా? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అయితే రాలా. నా ఇష్టాన్ని ప్రక్కన పెట్టి నన్ను పంపిన వారి అభిష్టం ఒకటి ఉంది భూమి మీద, దానిని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు. హల్లెలూయా. చూసారండి ఎంత చక్కగా చెప్పారు ఆయన. ఏమండి, నన్ను ఒక ఆయన పంపాడు. ఎవరైనా? తండ్రి, నేను కుమారుడిని. తండ్రి ఒక పని మీద వెళ్ళమన్నారు. మనుషులందరూ దారి తప్పిపోయారు, ఏ భేదం లేదు, అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారు అయిపోయారు. ఈ పనికిమాలిన ప్రజల్ని పనికొచ్చేవారుగా చేయాలి, పాపులైన వీరిని పరిశుద్ధులుగా చేయాలి. కాబట్టి నువ్వు వెళ్ళి సరైన దారిని వారికి చూపించు, సత్యమును తప్పిపోయిన వీరికి సత్యం ఏంటో చూపించు, సత్యబోధ చెయ్యి అని చెప్పి నన్ను పంపించారు ఆయన. కాబట్టి ఆయన అభిష్టం ఏదైతే ఉందో దానిని చేయడానికి వచ్చాను. అందుకని నా ఇష్ట ప్రకారంగా ఏది చేయను. ప్రియులరా, బైబిల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి జన్మ మొదలుకొని యేసుక్రీస్తు వారి మరణం వరకు కూడా ఆయన గురించి ఏదైతే వ్రాయబడిందో ప్రవచనాలు నెరవేర్పు అంటాం మనం కదండి. ఆయన బెత్లెహేము అనే కుగ్రామంలో పుట్టాలి అని వ్రాయబడింది. బెత్లెహేమా, నీవు అల్పమైన దానవు, అయినను లోకాన్ని ఏలేవాడు నీలో నుండి వస్తాడు అని వ్రాయించాడట దేవుడు. ఆ మాటను నెరవేర్చడానికి గాను ఎక్కడో ఉన్న వీరిని, ఎక్కడ? నజరేతులో ఉన్న వీరిని యోదయ రాష్ట్రానికి పంపించి, అంటే పంపించాలంటే ఒక పని జరగాలి. జనాభా లెక్కలు అయితే ఏ ఊరు వాళ్ళు ఆ ఊరి వాళ్ళు లెక్కలు. అప్పుడు జనాభా లెక్కలు అని వ్రాయించి ఆ టైంలో తప్పక రావాల్సిందే. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, ఎక్కడున్నా ఓటు వేయడానికి ఆ గ్రామానికి రావాలి. అవునా? ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, ఇతర రాష్ట్రాలు కదండి, ఇతర ప్రాంతాలు. కానీ ఓటు వేయడం ఎక్కడ వేస్తారు? ఎక్కడున్న ఓటు వేయచ్చు అన్నారా? లేదు. నీవు ఎక్కడైతే, ఏదైతే నీ స్వగ్రామమో అక్కడే ఓటు హక్కు ఉంటుంది. ఆ స్వగ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఏర్పాటు చేయబడిన పోలింగ్ బూత్లోనే వేయాలి, మరొక చోట వేయడానికి అవకాశం లేదు. కాబట్టి అలాగ జనాభా లెక్కలు ఏ ఊళ్ళో ఉంటే, నీ ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ ఇంటి నెంబర్ను బట్టి జనాభా లెక్క జరుగుతుంది అని చెప్పగానే, ఎక్కడో ఉన్న వాళ్ళు గర్భిణీ స్త్రీగా ఉన్న ఆమెను తీసుకొని ప్రయాసతో అక్కడికి రావటం,
మరి ప్రసవ దినాలు దగ్గరకు వచ్చేసినాయి కనుక అక్కడ ప్రసవించడం అనేది జరిగిపోయింది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అంతకుముందు వ్రాయబడిన మాటను బట్టి జరిగింది. అందుకనే యేసుక్రీస్తు జీవితాన్ని మనం గమనించినప్పుడు లేఖనానుసారముగా ఆయన వెళ్ళారు. మరి ఈ రోజున దేవుని పిల్లలమని చెప్పుకునే మీరు, నేను, మనమందరం ఇంక్లూడ్ నన్ను కూడా గమనిస్తే మనం ఈ రోజున లేఖనానుసారమైన భక్తిలో ఉన్నామా? బైబిల్ చెప్తుంది, వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారునై ఉండండి అని అన్నాడండి యాకోబు పత్రికలో కదా. వాక్యము వినువారు మాత్రమై ఉండి అంటే కేవలం వాక్యం వినేవారుగా ఉండి, అలాగే కాకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించేవారులాగా ఉండండి అన్నాడు. మరి ఎంతమంది వాక్యానుసారంగా ప్రవర్తించే స్థితిలోనికి మార్చబడ్డాం గమనించాలా ఏమా? ఎంతమంది వాక్యానుసారముగా, బైబిల్ ఏమంటుందంటే మునుపు అంటే పూర్వము అంటే దేవుని గురించి పూర్తిగా మీరు ఎరగనప్పుడు, అవి చీకటి దినాలు. పూర్వం మీరు చీకటిలో ఉన్నారు, చీకటి అయి ఉన్నారు. ఇప్పుడు వెలుగులోనికి వచ్చారు, మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు. ఇప్పుడు పూర్వానికి ఇప్పటికీ వ్యత్యాసం కనపడుతుందా? చీకటికి వెలుగుకి వ్యత్యాసం ఉంటుంది కదండి ఏమ్మా? అలాగనే పూర్వపు జీవితానికి ఇప్పటికీ వ్యత్యాసం ఉందా, లేదా అదే విధానమా? ఏమండి? ఆ వ్యత్యాసం కనబడితేనే మన భక్తి ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనము వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని ఎంతమంది అప్లై చేసుకుని అనుసరిస్తున్నాం? మరి యేసుక్రీస్తు వారు అయితే లేఖనానుసారముగా సమస్తము జరగాలి. ఆయన పుట్టినప్పుడు ఆయన శిశువుగా ఉండగానే లేఖనానుసారంగా అన్నీ జరిగిపోయినాయి. ఆయన నజరేతులో పెరగాలని ఉంది, నజరేతుకు వెళ్ళిపోయాడు. ఏమండి? నజరేతుకు వెళ్ళిపోయి అక్కడ కపెర్నహూములో సేవ ప్రారంభించాలని ఉంది, కపెర్నహూములో మొదలుపెట్టాడు ఆయన. ఏమండి? యెరూషలేములో ఆయన మరణించాలని ఉంది, యెరూషలేముకి వచ్చి మరణించాడు ఆయన కదా. అంటే ఆయన గురించి ఏమైతే వ్రాయబడిందో తూచా తప్పక ఆయన పాటించారు. అందుకని అన్నారు, నా ఇష్ట ప్రకారముగా భూమి మీద బ్రతకడానికి నేను రాలా, నన్ను పంపిన వాడి యొక్క అభిష్టం ఉంది, ఆయన ఇష్ట ప్రకారముగా జీవించడానికి నేను భూమి మీదకి వచ్చాను అన్నాడు. కాబట్టి ఈ రోజున నీవు నేను గమనించాల్సింది, మనం భూమి మీదకి ఎందుకు వచ్చామా? మనము అంతకుముందు ఎక్కడున్నాం అమ్మా? మీరు ఎక్కడున్నారు చెప్పండి, ఎక్కడున్నారమ్మా? ఇక్కడ బైబిల్లో ఉంటుంది, లోకములోనికి రాక మునుపు తండ్రి గర్భంలో ఉన్నాం, తండ్రి గర్భంలో పడక మునుపు దేవుని యందు ఉన్నాం, దేవునిలో ఉన్నాం మనం. ఏమండి? ఆ దేవుడు మనల్ని లోకంలోనికి పంపించాడు, మనుషులుగా, మానవులుగా. నా స్వరూపంలో మీరు పుట్టి బ్రతకండి అని పంపించాడు. ఆయన విరోధైన అపవాది ఆయన స్వరూపాన్ని పాడు చేసేసాడు. అవునా? మనం పుట్టాం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో, అందరూ మనుషులమే కానీ రూపురేఖల్లో కొంచెం తేడాలు ఉంటూ ఉంటాయి, ఎరుపు నలుపు అని. ఏమండి? ఆ శరీర విధానంలో ఇంకా తేడాలన్నీ ఉంటూ ఉంటాయి. అందరూ మనుషులమే, చిన్న చిన్న వ్యత్యాసాలతో అందరూ ఉంటూ ఉంటాం. ఈ వ్యత్యాసాలతో ఉన్నప్పటికీ కూడా అందరి రూపము కూడా దేవుని రూపమే. హల్లెలూయా. ఎర్రగా ఉన్నవాళ్ళు దేవుని పిల్లలు, నల్లగా ఉన్నవాళ్ళు దేవుని పిల్లలు కాదని అనడానికి అవకాశం లేదు. మనుషులందరూ కూడా దేవుని స్వరూపమే. ఈ స్వరూపంలో ఉన్న వీరిని దెయ్యపు రూపంగా మార్చేశాడు. ఎవరు? అపవాది. ఇప్పుడు మరలా క్రీస్తు రూపంలోనికి మార్చడానికి దేవుడు ప్రణాళికను రచించాడు. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నదని పౌలు గారు చెప్పిన మాట ఉంది కదా బైబిల్లో.
ఇప్పుడు మరలా ఆయన రూపంలోనికి మళ్ళీ మార్చాలనే ప్రయత్నంలో యేసుక్రీస్తు వారు వచ్చి జీవించారు. ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఆయన యొక్క వాక్యం ద్వారా మనుషులను ఆ రీతిగా మార్చడానికి ప్రయత్నాలు చేశారు. క్రీస్తు రూపంలోనికి నిన్ను నన్ను మార్చాలని. మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు ప్రజలమని చెప్పుకొని ఇంకా దెయ్యపు రూపాన్నే ధరించుకుంటున్నాం. ఏ రూపాన్ని? దెయ్యపు రూపం. దెయ్యపు రూపం అంటే ఎలా ఉంటుంది అంటే సహజమైన స్థితిని సహజంగా ఉండకుండా చేసేదే దెయ్యపు రూపం అండి. సహజమైన స్థితిని సహజంగా ఉండకుండా చేసేదే దెయ్యపు రూపం. కాబట్టి మనం ఈ రోజున దేవుని స్వరూపం లేపగానే ఉన్నామా? దేవుడు ఏమన్నాడు మన గురించి, మన దేహాన్ని గురించి మాట్లాడినప్పుడు, నీ దేహము దేవుని వలన నిర్మింపబడి అది దేవునికి ఆలయమై ఉన్నదని నీకు తెలియదా? కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచండి అని అన్నాడు. అంటే దేవుని మహిమపరచడానికి ఈ రూపాన్ని మనకి ఇచ్చినట్లుగా చెప్పాడు. ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడయ్యా దేవుడు అని అంటే, ఈ దేహంలో ఉన్న మన ఆత్మ దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుని మాటకు లోబడి ఆ దేవునికి మహిమకరంగా ఈ దేహాన్ని జీవింపచేసేటట్లు సిద్ధపరచటం. ఆ రీతిగా ఈ దేహము ద్వారా దేవునికి మహిమ కలగాలని దేవుడు ఆశతో నిన్ను నన్ను పుట్టించాడు. మరి ఎంతమంది తన దేహము ద్వారా దేవునికి మహిమ కలిగేటట్లు? మాటల ద్వారా మహిమ రాదండి, క్రియల ద్వారా. ప్రతీది కూడా క్రియారూపకమేనండి. ఏమా? ప్రతీది కూడా క్రియల ద్వారానే. మీ సత్క్రియలను చూచి అన్నాడు బైబిల్లో. మనుషులు మేము దేవుని మహిమపరచాలంటే మీ సత్క్రియలను చూడాలి. మీరు చేసే మంచి పనులను చూసి, అమ్మో వీరు దేవుని పిల్లలు కనుక మంచి పని చేస్తున్నారు అని వాళ్ళు తెలుసుకొని దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలి అని బైబిల్లో దేవుడు చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎన్నో సంవత్సరాలకు చెప్తున్నాం. ఏమని? యేసు వచ్చారు లోకానికి, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని చెప్పుకుంటున్నాం. ఆయన మరలా వస్తారు. ఒకసారి వచ్చి ఆయన చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయారు. రెండోసారి మరలా పని మీద వస్తారు. ఆయన మరలా పని మీద వస్తారు. మరలా ఆ పని కూడా ఆయన ముగించుకుంటారు. ప్రియులారా, ఆయన వచ్చిన పని ఆయన ముగించుకున్నారు. ఈ రోజున మనం వచ్చిన పని మనం చేస్తున్నామా? మనకు అప్పగింపబడిన పనిని మనం చేస్తూ ఆ దేవుని మహిమపరుస్తున్నామా లేదనేది మనం ఆలోచించాలి. నా ఇష్టాన్ని కాదు. కాబట్టి నాకు ఇష్టమైతే గుడికి వెళ్తాను, నాకు ఇష్టమైతే మాట వింటాను, నాకు ఇష్టమైతే పాట పాడతాను, నాకు ఇష్టమైతే ప్రార్థన చేస్తాను. నా ఇష్టం అనేది పక్కన పెట్టండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. కొంతమందట ఆయనకు ఇష్టము కాని దాన్నే కోరారటండి. ఎంత భయంకరమైనదో చూడండి ప్రియులారా. 66వ అధ్యాయం యెషయా గ్రంథం నుండి 4వ వచనాన్ని చూడండి. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడొకడును లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినివాడొకడును లేకపోయాను, నా దృష్టికి చెడ్డమైన దాన్ని చేశారు, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. చూసారండి ఏమంటున్నాడు? నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. అలాగే 3వ వచనంలో సగం నుండి చదువుతాను. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి. అంటే ఎవడికి నచ్చిన దారిని. టీవీ ఛానల్స్ వచ్చాయి ఈ మధ్య. మన బైబిల్ ఛానల్స్ కూడా, స్వార్థ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ ఛానల్స్లో కూడా చాలా రకాలైన వర్తమానాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదండి. కొంతమంది అద్భుతాలతో మనిషి మారడు, వాక్యం ద్వారానే అని చెప్పేవాళ్ళు ఉంటే, కొంతమంది అద్భుతాల మీద ఆధారపడి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సువార్త ఈ రీతిగా టీవీల ద్వారా వచ్చినప్పుడు ఎవరికి నచ్చిన సువార్తను వాళ్ళు వింటున్నారు. అంటే దేవునికి తగిన సువార్త కాదు, ఎవరికి నచ్చింది వాళ్ళు. బైబిల్లో 2 రకాల ప్రజలు, సేవకులు ఉన్నారు కదా. ఎవరు? సత్యబోధకులను,
అబద్ధ బోధకులని. అబద్ధ బోధలు వినేవారు అబద్ధ బోధలు వింటున్నారు, సత్యబోధలు వినేవాళ్ళు సత్యబోధలు వింటున్నారు. ఇప్పుడు ఎవరికి ఇష్టమైనది వాళ్ళు కోరుకుంటున్నారు, ఆ ఛానల్స్, ఆ సేవకుల్ని కదా. అదే అంటున్నాడు ఇక్కడ. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పాటు చేసుకొని నాకు ఇష్టము కాని దాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆయనకు ఇష్టము కాని దాన్ని కోరుతూ ఉన్నారటండి ప్రజలు. చూసారు ఎంతటి భయంకరమైనదో. దేవుడు దావీదుని గురించి చెప్పినప్పుడు నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు అన్నాడండి. నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు అని చెప్పి పలికాడండి. అంటే దేవునికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో. మీరున్నారు ఆడవాళ్ళు, మీ యజమానులు ఉన్నారు. మీ యజమానులకి ఇష్టమైన వంటలు చేస్తారా, లేకపోతే మీకు నచ్చిన వంటలు చేస్తారా? చెప్పండి రా. ఎందుకంటే ఆయన పనికెళ్ళి వస్తాడు, ఆయనకి ఏది ఇష్టమో ఆ రోజు ఏది కావాలో అది వండి పెడితేనే చక్కగా తృప్తిగా తిని హాయిగా ఉంటాడు. నీకు ఇష్టమైంది వండేసావు, ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే తినే విషయాల్లో కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి పులుసు ఇష్టం, కొంతమందికి ఇగురు ఇష్టం, కొంతమందికి వేపుడు ఇష్టం, కొంతమంది చారు ఇష్టం. ఇలాగ తినే వాటిలో ఎవరి ఇష్టాలు వారికి ఉంటూ ఉంటాయి. ఏమండి, ఇప్పుడు నీ భర్తకు ఇష్టమైనట్లుగా నీవు వండి పెడితే చక్కగా ఉంటుంది. నాకు ఇదే నచ్చింది, ఇదే వండాను, నాకు వండుతాం ఇలాగ వచ్చు, ఇలాగ వండుతాను, నీకు నచ్చితే తిను, నచ్చకపోతే మానే అంటుంది అనుకోండి, ఇబ్బందే కదా. భర్తకి ఏ రుచి అంటే ఇష్టమో, ఎలా వండడం ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారంగా వండితే నా భార్య ఎంత మంచిదో తెలిసే, ఎంత బాగా వండుతుందో తెలిసే నలుగురికి చెప్తాడు. ఏం వంటలరా బాబా, అందుకని తినలేక ఈ కొట్ల కాడికి వచ్చి తింటున్నాను. అలా వంట చేయటమే రాదు మా ఆవిడకి. భార్య తన భర్తకి ఇష్టమైనట్లుగా ముందుకు వెళ్ళాలి. అది దాంపత్యములో దైవిక విధానం. ఏమండి, అంతేగాని నాకు ఇష్టమైనట్లుగా నా భర్త ఉండాలంటే లోక విధానం. అది మన దేవుడు చెప్పలా. లోకం అంది అన్నీ అంది. ఎవరి ఆడవాళ్ళదే అన్నాయి. ఇది లోకం అంది. అది బైబిల్ అయితే మీ పురుషులకే లోబడండి అని అంది కదా. కాబట్టి ఏ స్త్రీ అయితే తన భర్త ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఉంటుందో, ఆ ఇష్టమైనట్లు ఉంటుందో, ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆనంద నిలయంగా ఉంటుంది కదా. అది లేనప్పుడు దుఃఖంగానే ఉంటుంది. అలాగనే మనము కూడా మన యజమానుడైనా దేవునికి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని మనం చేసినప్పుడే ఆయనకు మనకు సంబంధం ఉంటుంది. ఆయనకు మనకు మధ్యన సంబంధం, రిలేషన్ ఏర్పడుతుంది. అప్పుడు మనం కోరుకునేది ఆయన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు 66:4 నా దృష్టికి చెడ్డదానిని చేశారు, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకున్నారు, కావున చూడండి, ఇష్టము కానిది వాళ్ళు కోరుకోవడం చేయటం వల్లట, కావున నేను వారిని మోసములో ముంచుదును. అంటే ఎవరో ఒకరిని మోసపోయేటట్లుగా మీ దగ్గరికి పంపించి మోసపు మాటలు చెప్పి మిమ్మల్ని మోసంలో ముంచుతారు. మరి అది దైవ వ్యతిరేకమైన విధానంలోనా లేదా దేవుని అందేనా అంటే 2వ తెస్సలోనిక పత్రికలో కనబడుతూ ఉంటుంది మనకి. 2వ తెస్సలోనిక పత్రికలో దేవుడే అలా మోసం చేసే శక్తిని పంపిస్తాడట. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూసారండి, ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టమైనది తెలుసుకుని ఇష్ట ప్రకారంగా కోరుకోవటం లేదో, దేవా నీకేది ఇష్టమో నాకు అది ఇష్టం. ప్రార్థించేటప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక అని మీరు అడగండి అని అన్నాడు. అన్నారా? పరలోకములో
నీ చిత్తం ఎలాగైతే దూతలు నువ్వు చెప్పిందంతా కూడా ఎలా చేస్తున్నాయో, భూమి మీద నీ మనుషులమైన మేము కూడా అలాగే చేసేటట్లుగా జరిగించని మీరు అడగండి అని ప్రార్థన చేయమన్నారు. మనం రోజు అడుగుతూ ఉంటాం, అలవాటుగా అడిగేస్తూ ఉంటాం. కానీ అందులో ఎంత మర్మం ఉందో అంటే, నీ చిత్త ప్రకారంగా నేను ఉండాలి, నేనే కాదు నీ ప్రజలందరూ కూడా అలాగే ఉండాలి దేవా, ఉంటేనే మంచిది దేవా అని ఇండైరెక్ట్గా అడుగుతూ ఉన్నాం ప్రియులారా. అది కనుక మనం కోరకపోతే, ఇక్కడ అంటున్నాడు, మోసం చేసే శక్తిని దేవుడే పంపిస్తాడు. ఎవరయ్యా మోసం చేశారు అని అంటే, దేవునిలోనే కొంతమంది అబద్ధికులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎందుకని? సత్యాన్ని నువ్వు నమ్మటం లేదు. ఇక అదే కదా చెప్పాడు అక్కడ, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందడానికి అబద్ధమునే నమ్మునట్లు. చూసారా? దేన్ని? అబద్ధాన్ని నమ్మేటట్లట మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే పంపిస్తున్నాడు మోసం చేసే శక్తిని. కాబట్టి ఆయనకి ఇష్టము కాని దాన్ని కోరుకోవటం వల్ల మోసంలో ముంచుతాడట. వారు భయపడు వారికి వాటిని వారి మీదకి రప్పించేదను. దేనికైతే భయపడతారో అది వారి మీదకి రప్పిస్తాడంట. ఎప్పుడు? ఆయనకు ఇష్టము కానిది చేసినప్పుడు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆయనకి ఏది ఇష్టం, గత సందేశాల్లో చెప్పాను, విశ్వాసం గలవారంటే ఆయనకి ఇష్టం, ఉపకారం ధర్మం చేయటం అంటే ఆయనకి ఇష్టం, నీతిని న్యాయాన్ని అనుసరించడం అంటే ఆయనకు ఇష్టం అని చెప్పి, దేవునికి ఇష్టమైనవి అని చెప్పి ఒక సందేశాన్ని మనం విన్నాం కదండి. కాబట్టి ఆ దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసుకొని ఆ ఇష్టాన్ని మనం చేయాలి. యేసుక్రీస్తు వారైతే తండ్రి ఇష్టాన్ని భూమి మీద చేయడానికి వచ్చాను అంటున్నారు. ఆయన నా ఇష్ట ప్రకారం ఉండడానికి నేను రాలేదు, నా తండ్రి అభిష్టాన్ని చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అంటున్నారు. ఇంకా మనము ఆయన ఎందుకు వచ్చారనే మాట మరొకటి దాన్ని మనం పరిశీలన చేస్తే, మత్తయి సువార్త నుండి మరొక మాటను చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకు కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. హల్లెలూయా. నేను భూమి మీదకి ఎందుకు వచ్చానో తెలుసా? ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవచనాలను కానీ కొట్టేయడానికి రాలా. అంటే అంతకుముందు వ్రాయబడిన మాటలు నేను కొట్టివేసి అది తప్పు, దాన్ని తీసేయండి అని చెప్పడానికి రాలా. మరి ఎందుకు వచ్చాను? నెరవేర్చడానికే నేను వచ్చాను అంటున్నాడు. ఏదైతే తండ్రి ప్రవక్తల ద్వారా ప్రవచించాడో, మోషే ప్రవక్త ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడో, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అంటే వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కానీ వాక్యాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు అని ఇక్కడ కూడా చెబుతున్నారు ప్రియులారా. కాబట్టి వ్రాయబడిన మాట నెరవేర్చడానికి వచ్చాడంట ఆయన. ఆయన గురించి వ్రాయించిన మాటను, ఏ మాట అయితే వ్రాయించాడో ఆ మాట నెరవేర్చడానికి వచ్చాను, కానీ కొట్టివేయడానికి నేను రాలేదు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి మనము వాక్యాన్ని ఎంతమంది నెరవేరుస్తూ ఉన్నాం? బైబిల్ అంటది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలా. వాటికి మించినది అపవాది నుండి పుట్టినది అంటాడు. అంటే మాట మీద నిలబడటం నేర్చుకోవాలా, ఏమండి? సిన్సియారిటీ నేర్చుకోవాలా, నీతిని నేర్చుకోవాలా, నోటిని కాచుకోవడం నేర్చుకోవాలా. ఒక నూతిలో నుండే ఉప్పు నీళ్ళును మంచినీళ్ళు వస్తాయా? మరి మీ నోటి నుండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తోత్రం అంటున్నారు, బయటికి వెళ్ళేమో ఎవడది ఎవతది అంటున్నారు. మరి మీ నోటి నుంచి అలా రావచ్చా అంటున్నాడు కదండి. కొంతమంది చెబుతూ ఉంటారు నాకు, ఎందుకంటే గుడికి వెళ్తున్నారు కదా అంటారు. యాబ్బాయ్ అంటే ఎల్లుళ్ళు సరిగా ఉన్నారా చూసారు మీరు అంటారు.
వెళ్ళినోళ్ళు సరిగా ఉన్నారా? అలాంటి వాళ్ళ గురించి నేను వస్తలేదు అని వాళ్ళు అంటారు. నేను అంటాను, వాళ్ళ గురించి ఎందుకు అబ్బాయి, నీ భక్తి నువ్వు చేయాలి కానీ అంటాను. అంటే ఆ బయట ఉన్న వ్యక్తులకి లోపల ఉన్న వ్యక్తులు ప్రత్యేకత కనపడట్లేదు. మేమే బెటర్, గుడికి వెళ్ళకపోయినా మా నోటి నుండి బూతు మాటలు రావట్లేదు. గుడికి వెళ్తున్నారు కానీ బూతు మాటలు ఆడొద్దని ఉంది కదా, బైబిల్లో ఉందా లేదా? ఎఫెసీ పత్రికలో చెప్పాడు కదండి, మీ నోట బూతులైనను సరసోక్తి పెళ్లి కార్యక్రమాలతో సరసం అయ్యి బాబోయ్ పసుపు ఇచ్చేసుకొని ఆ ముగ్గు ఇచ్చేసుకొని, ముగ్గేనా ఏంటి అంటారు కదండి, పిండి ముగ్గు కలిపి చేసుకొని దాన్ని ఏమంటారు, దాన్ని ఆడుకునేదాన్ని అంటారు కదా. ఏమా చెప్పండి భలే. ఒకరి మీద ఒకరు రాసేసుకోవడం, పరుగులు ఎత్తి చేసుకోవడం. బైబిల్ అంటుంది సరసోక్తులు కానీ పోకిరి చేష్టలు కానీ దండు శోభనాలకి చేస్తూ ఉంటారు ఎక్కువగాను. దండాడారు అంట. అప్పుడు పూర్వ దినాల్లో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వేసుకునేవారంట ఇలాగ ఒకరి మీద ఒకళ్ళు. ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది, అవన్నీ మానేశారు కదండి. ప్రియులారా, బైబిల్ చెప్పింది చక్కగాను చెప్పిందా? చదవండి రా. 4 తిరుగుతలేదు పాపకి. హల్లెలూయా. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి. మీరు చూసారండి, కృతజ్ఞతావచనంలో అంటే మంచి మాటలు పలకండి అని అర్థం. దేవుని పిల్లలైన మీరు, దేవుని సన్నిధికి వచ్చిన మీరు, మీ నాలుగు ఎలా ఉండాలంటే మంచి మాటలు పలకాల ఏమండి, శుభాలు పలకాల, మేలుకరమైన మాటలు రావాలి మీ నోటి నుండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు కదండి. ఇప్పుడు మన నోటి నుండి తప్పు మాట వచ్చిందని అంటే ఎక్కడుందాయే? హృదయంలో ఉంది బైబిల్ ప్రకారంగా. కాబట్టి ఇక్కడ అంటున్న మాటలు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చారణ చేయాలి కానీ అన్నాడు. కానీ మీరు బూతులైన పోకిరి మాటలు అనే దానికి అక్కడ వెర్రి మాటలు అన్నాడు కదా, సరసోక్తులైన ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఎవరికి? దేవుని పిల్లలు అనబడిన వారికి తగవవి. ఏమా? దేవుని పిల్లలకు తగవు. ఇవి మీకు తగవు. మీరు ఇలా మాత్రమే ఉండాలి. అలా ఉంటేనే మీరు పరిశుద్ధులుగా లోకానికి చూపించగలుగుతారు. అలా లేకపోతే మీ పరిశుద్ధత లోకానికి తెలియదు అని అన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలో, మన నోరు ఎలా ఉండాలో, అందం మోసకరము సౌందర్య వ్యర్థం యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నారు స్త్రీల గురించి చెప్పినప్పుడు. కాబట్టి స్త్రీలు అందానికి ప్రాముఖ్యతనివ్వకుండా దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? భయభక్తులకు ప్రాముఖ్యతనివ్వాలి. అంతే కదండి. వాక్యం చెప్పింది కనుక దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? భయభక్తులు కలిగిన వారు ఎలాగ ఆశీర్వదింపబడతారని 128వ కీర్తనలో ఉంది కదా. భయభక్తులు కలిగి ఉంటే దూత కావలే ఉంటుందని, ఏమి కొదువు ఉండదని బైబిల్ చెప్పింది కదా. నా ఇంట్లో ఏమి కొదువు ఉండకూడదు, భయభక్తులు కలిగి ఉండు. నీకు ఏ పనిలోనైనా దేవుడు కాపుదల ఉండాలి, దూతలు కావాలి ఉండాలి, భయభక్తులతో ఉండు, బైబిల్ చెప్పింది కదా. కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం అమలు చేస్తామో అప్పుడు ఆ స్థితి మనకు దొరుకుతుంది. అలాగ వాక్యాన్ని నెరవేర్చి వాక్యం ద్వారా ఆశీర్వాదాలు మనం పొందుకునే వారముగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, వాక్యం మన గురించి ఏం చెప్తుంది? యేసయ్య అయితే అంటున్నారు, ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను భూమి మీదకి, అంతే తప్ప వాక్యాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు. మీరు కూడా వాక్యాన్ని కొట్టివేయడానికి కాదు ఉండేది. ఏదైతే మీ గురించి వాక్యం చెప్పబడిందో ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి మీరు సిద్ధపడాలి అని దేవుడైతే ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం చేత మనకు చెప్తూ ఉన్నాడు. మరి మనము యేసు పుట్టాడు, రారాజు పుట్టాడు, రారండు అంటున్నాం. కానీ ఎందుకు రావాలి అని అలా అడుగుతుంటే కారణాన్ని మనం చెప్పలేకపోతున్నాం. మేము పండగ చేసుకుంటున్నాం, మీరు రండి, మీ పండగకి మేము కూడా వస్తాం, మేము ఇచ్చే పళ్ళు మీరు తినండి, మీరు ఇచ్చే పళ్ళు మేము కూడా తింటాం, ఇదే చెప్పుకుంటున్నారు ఎక్కువగాను. ఏమ్మా, ఎందుకు రావాలి అంటే ఆయన ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని తెలపడానికి రమ్మనాలి.
అలా తెలపాలనంటే ఆ విధి విధానం మనకు తెలిసి దాన్ని అనుసరించే స్థితి మనలో ఉండగలిగినప్పుడే చెప్పగలుగుతూ ఉంటాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు అనుసరించి చెప్పగలిగారు. ప్రతిదీ కూడా ఆయన జీవితంలో అనుసరించిందే చెప్పారు, చెప్పింది అనుసరించారు. మనము కూడా ఏదైతే వ్రాయబడిందో దాన్ని అనుసరించినప్పుడే లోకానికి ఈ సువార్తను మనము చూపించగలుగుతూ ఉంటాం. లేకపోతే ఎంతగా నోటి మాటలుగా చెప్పినా సువార్త లోకంలోనికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ యొద్దకు పంపేను. తండ్రిని దేవుడు పంపించాడు యేసుక్రీస్తు వారిని పని మీద. ఏమండి, నేను ఇందుకు రాలేదు, ఇందుకు వచ్చానని చెప్పాడు కదండి. ఇప్పుడు తండ్రి ఎందుకు పంపించాడో ఈ మాట చెప్తుంది. మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన. దుష్టత్వం నుండి మళ్లించాలి ప్రజల్ని. అంటే దుష్టుని తత్వంతో నిండిపోయారు కదండి. దేవుని పిల్లలై ఉండి దుష్టుని తత్వంతో నిండిపోయారు. ఇప్పుడు ఈ దుష్టత్వము నుండి మళ్లించాలి, దారి మళ్లించాలి, మరలా దైవత్వంలోనికి తీసుకురావాలి వీళ్ళని. దుష్టత్వము నుండి దైవత్వంలోనికి తీసుకుని వచ్చి అలా మళ్లించి వారిని ఆశీర్వదించడానికి వచ్చాడటండి ఆయన. అంటే భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనల్ని పాపస్థితి నుండి తప్పించి పరిశుద్ధ జీవితంలో తీసుకొచ్చి భూమి మీద మనల్ని ఆశీర్వాదకారకంగా ఉంచడానికి అని చెప్పి వచ్చాడంట ఆయన. కాబట్టి ఈ రోజున మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండాలి. మనం ఆశీర్వాదం, శాపం అని 2 పద్ధతులు ఉన్నాయి కదా. శాపం అంటే ఎప్పుడు కూడా ఏడిపే ఎప్పుడు ఏడిపే, ఇది శాపం. ఎప్పుడు నవ్వుతుమే, ఇది ఆశీర్వాదం. అంతే కదండి. శాపంలో అన్ని కష్టాలే, ఆశీర్వాదంలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ కష్టాలని అన్నిటిని దేవుడు పటాపంచులు చేసి మేలుకరంగా తీసుకెళ్తాడు. అది ఆశీర్వాదం. నిన్ను నన్ను భూమి మీద ఆశీర్వదించడానికి వచ్చాడంట ఆయన. మనల్ని చెడుతనం నుండి మళ్ళించి మనల్ని ఏం చేయడానికి? ఆశీర్వదించడానికి, ఆశీర్వాదానికి వారసులుగా నిన్ను నన్ను చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారంట. కాబట్టి ఆయన ఎందుకు వచ్చారు అనేది తెలుసుకున్నాం. ఇంకా మనకి పండుగ రోజు మిగిలింది. ఆ రోజున వచ్చినప్పుడు ఏం జరిగింది అని తెలుసుకునడానికి సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ పిల్లలైన వీరికి వాక్యాన్ని ప్రకటన చేశాను. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు, కారణాలు ఏంటనే విషయంలో అయినా కొన్ని మాటలు పరిశీలన చేయగలిగాం. నా ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు. తండ్రి ఎందుకు పంపించాడు అనే మాటల్లో చివరిలో దుష్టత్వం నుండి మళ్ళించి ఆశీర్వాదం ఇవ్వటానికి తండ్రి నన్ను పంపాడు అన్నారు. కాబట్టి ప్రభువా, ఈ మాటలు గమనించి నీ పిల్లలు మరలా దుష్టత్వంలో ఉండకుండా, వాక్యాన్ని ప్రక్కన పెట్టేవారుగా ఉండకుండా, తమ ఇష్టాన్ని నెరవేర్చుకునేవారుగా ఉండకుండా, తమ ఇష్టాన్ని ప్రక్కన పెట్టి నీ చిత్తం ఏముందో, నీ అభిష్టం ఏమై ఉందో దాన్ని తెలుసుకుని దాన్ని అనుసరించేవారుగా నీ పిల్లలందరినీ తీర్చిదిద్దండి. చేరువచ్చిన వీరిని మీరు దర్శించి వారి కుటుంబాల్లో ఏది అవసరమో అది మీరు నాయన తగినట్లుగా నీ చిత్తములో తీర్చండి. రోగులను బాగుపరచండి. విజయగ్రేస్ గారిని, పాపయమ్మ గారిని, సత్యం గారిని, రమాదేవి గారిని, మనోజ్ని, లేయా గారిని, సుమన్ రాజుని, ఇంకా ఎవరైతే బలహీనతలో ఉంటున్నారో వారందరినీ యేసు దయగలిగిన నామంలో మీరే బాగుపరిచి ఆరోగ్యాలు నెమ్మదినిచ్చి నీకే మహిమ తెచ్చుకోమని, వినిపించిన మాటల భావన మరింతగా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇమ్మని యేసు దయగలిగిన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. అమ్మ చూడండి రా.